అందరికీ శనారతి ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పెబ్బకు శాల్వా కప్పిండు కేకే. పార్టీల షరీకు చేసుకునేందుకు కరిగే చెప్పిండు ఓకే. జనం కోసం పనిచేసేటోళ్ళ గురించి చెప్పిండు కేసీఆర్ సారు. చక్కగానే చెప్పిండు, అసలైన రాజకీయం లీడర్ల తీరు. సీఎం చంద్రబాబు సారు విడుదల చేసిండు శ్వేతపత్రం. వీడియోలు చేసుకుంటా చూపెట్టిండు అమరావతి చిత్రం. ప్రగతి భవన్కు వస్తున్నాడట సీఎం చంద్రాలు సారు. ఏర్పాట్లు ఎట్లున్నాయని అరుచుకుండు బట్టి గారు. ఇయ్యమంటే నౌకర్లు ఇస్తలేరట కాంగ్రెస్ సర్కారోళ్ళు. ఎమ్మెల్యే కేటీఆర్ సార్ను కలిసిర్రు కొలువులు రానోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మళ్ళా ఢిల్లీకి పోయిండట. అగో సారు సీఎం అయినప్పటి సంది ఢిల్లీకి పోవుడే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పోయిండటరా ఏమో. మరి కారు పార్టీ లీడరు కేశవరావు సార్ను ఎంట పెట్టుకొని పోయిండట. మరి ఎందుకు పోయిండు ఏం కథ అన్ని ముచ్చట అరుచుకుందాం పారి. అగో చూసిర్రా, షేపాటి పెబ్బ మల్లికార్జున్ ఖర్గే సార్ దగ్గరికి పోబడితిమి. ఉట్టి చేతులతో ఊపుకుంటా పోతే ఎట్లా అని శాల్వా తీసుకొని పోయినట్టున్నాడు. సీఎం సార్ కూడా పక్కకే ఉన్నాడు. శాల్వా కప్పిండు. పువ్వుల గుత్తి చేతుల్లో పెట్టి కేకే రావు సారు మర్యాదలు మంచిగానే చేసిండు. మల్లికార్జున్ ఖర్గే సార్ కూడా కాంగ్రెస్ ఎల్ల తెప్పించి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు సన్మానానికి ప్రతి సన్మానం మర్యాద అని భుజాల మీద ఎయ్యబోతే కేకే సార్ మెల్లగా మెడలోంచిండు. మల్లికార్జున్ ఖర్గే సారు ఆగేసరికి అగో ఎయ్యి అన్నాడు. ఓ దిక్కు వంచి వంచి మెడలు పోతున్నాయి అనుకున్నాడు ఏమో గాని రెండో చేప ఆయనతో మెడల మీదకెచ్చి కండవా కప్పి కాంగ్రెస్ పార్టీలో షెరిగి చేసుకుండు. మనం ఇద్దరం శాత కాకుండా అయిపోయినాం కదా అని ఖర్గే సారు కేకే రావు సార్తోనే అనొచ్చు. కానీ చూసినరా, దినానికింత శాత కాకుండా అవుతున్నా వయసు మీద పడుతున్నా కూడా రాజకీయం చేయాలనే యావజావది. ఈ ఈడుల ఇంటికాడ కూర్చొని కృష్ణారామ అనుకుంటా పొద్దు గడిపి మన్మలో మన్మరాళ్లతోని ఆడుకోక పదవుల కోసము ముసలోళ్ళు కూడా పాకులాడుతుర్రంటే రాజకీయం రాజకీయమే కదా. అయినా ఉద్యోగులకు పదవి విరమణ పెట్టినట్టు పార్టీల్లో కూడా ఒక ఏజు రాగానే రాజకీయాలకు పనికిరాడు అని ఏజు లిమిట్ పెడితే ఆశ చచ్చిపోయి శేష జీవితం హాయిగా గడుపుతారు కావచ్చు. గా ఎగురం చేస్తే బాగుండు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మీరు ఏమని అనుకోండి కానీ ప్రతి పొలిటికల్ లీడర్కు ఉండే లక్షణాలు ఏందో ఎరికేనా? అసలు సిసలు రాజకీయం అంటే ఏంటిదో ఎరికేనా? పొలిటికల్ లీడర్ గుణాలు గానాలు రాజకీయ నాయకుని లక్షణాలు ఉంటే ఇంటింటికి ఇంటిల్లాదులు రాజకీయ నేతలే అయ్యేటోళ్ళు. అది సరేగాని ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావే బాలన్న అంటారా? ఇనుండ్రి. ఒకసారి ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. అది రాజకీయ నాయకుని యొక్క రాజకీయ కార్యకర్త యొక్క లక్షణం అయి ఉండాలి. అదే నిజమైన రాజకీయం. లేకపోతే రాజకీయాలకు ప్రజా జీవితానికి అసలు అర్థం లేదు, లక్ష్యం కూడా లేదు. అది గుడ్డెద్దు చేనులో పడి మేసినట్టుగా ఉంటుంది. ఇన్నరా, ప్రజలకు సేవ చేద్దామని రాజకీయంలోకి దిగినాక అధికారం ఉంటేనే సేవ చేస్తా, లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో వంట అంటే అది రాజకీయమే కాదని కేసీఆర్ సార్ అనుకొచ్చిండు. ప్రజలు ఏ సీట్లో కూర్చోబెట్టినా ఆ సీటుకు న్యాయం చెయ్యాలి, అట్లయితేనే రాజకీయం లీడరు అవుతాడన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా మాజీ సీఎం గారు మంచి మాటనే చెప్పిండ్రు కానీ నమ్మితిరా సిద్ధ అంటే వెనకట ఎవడో ఏమో చేసిండు అన్నట్టు మిమ్మల్ని నమ్మి ప్రజలు 10 ఏళ్ల పాలన అప్పచెప్తే మీరు ఎలగబెట్టింది ఏమున్నది? రాష్ట్రం పేరు మారింది అంతే తప్పితే తెలంగాణ ప్రజల రాత మారిందా? ఎల్లే గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టుండే. అయ్యా పేదోని గుడిసె మారిందా? యువత బతుకు మారిందా? మీ బిడ్డ కవిత మేడం పలుకుబడి పెరిగింది, మీ ఆస్తిపాస్తులు పెరిగినాయి, మీ కొడుకు కిస్మత్ మారింది. అసలు సీసలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏం మేలు జరిగింది? ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిర్రా? ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి రాజకీయం గురించి బాగానే చెప్తున్నావు. అంతెందుకు సారు ఉద్యమ పార్టీ అని పెట్టిర్రు. అటు తర్వాత అధికారం రాగానే మాది కూడా ఫక్తు రాజకీయ పార్టీ అని తమరు అనలేదా? ఇట్లా చెప్పుకుంటా పోతే శాతాడు పొడుగు మీ భారతం ఉంటుంది. మీరేనా సారు రాజకీయ నాయకుల లక్షణాల గురించి లక్షణంగా చెప్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు ఏపీ రాజధాని అమరావతి మీద తెల్ల కాగితం విడుదల చేసిండట. అదేనులా శ్వేతపత్రం అంటారు చూడుండ్రి. అగో అది మరి శ్వేతపత్రంలో ఏమున్నది అంటారా? ఏమో మరి ఏమున్నది ఏం కథ సీఎం సారు ఏమంటున్నాడో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. చలో అమరావతి. ప్రజా రాజధాని అమరావతి ఏ ఒక్కరి రాజధాని కాదు, ఏ ఒక్కరి కోసరం కాదు. అందుకే Day 1 ప్రజా రాజధాని పేరు పెట్టాం.
ఇన్నరా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఏమంటుండో, భారతదేశంలోనే బంగారు తునుక లెక్క అమరావతిని నిర్మిద్దామని సీఎం చంద్రాల సార్ అనుకొచ్చుండు. బయటి దేశం కంపెనీలతోని పనులు చేయించి మొగులుకు దాకేటట్టు మేడలు మిద్దెలు అంతస్తుల మీద అంతస్తులు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని ఇది అమరావతి లేకుంటే దేవలోకంలో ఉన్న అమరావతి అనేటట్టు ఆంధ్రప్రదేశ్ల రాజధాని ఆలతే మారిపోతుంది. 5 ఏళ్లలో అమరావతి రూపురేఖలు షేపులు మ్యాపులు మారిపోవాలని కాయిస్గా పనిచేయాలని ఆఫీసర్లతో కూడా చెప్పుకొచ్చిండట. పెద్దంటి రామారావు అల్లుడు పెద్ద మనసుతోటి ఇంత పెద్ద రాజధాని గురించి ఇంత మంచిగా వివరించిండంటే అమరావతిని అనుకున్నట్టు పూర్తి చేసేదాకా ఇడిచిపెట్టేటట్టు లేడు అనిపిస్తున్నది కదా. అప్పట్లో జగనాలు సార్ కూడా ఇట్లనే ఆలోచన చేసి రాజధాని ఉడగొడితే అయిపోవు గాని 3 రాజధానుల ముచ్చట ముంగటేసుకొని ఎటు కాకుండా ఏపీని చేసి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ప్రజాభవన్లో ఏర్పాట్లు పరిశీలించిండట. అగో ఏం ఏర్పాట్లు అంటారా, ఏపీ సీఎం చంద్రాల సారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతాలు సారు ఇద్దరు మీటింగ్ పెట్టుకుంటున్నారట. ఆ మీటింగ్ ఏర్పాట్లని ఈసారే చూస్తున్నాడట. మరి ఎట్టెట్లున్నాయి ఏం కథ, షాయినీళ్ళ కాన్ నుంచి బువ్వ దాకా ఏమేం చేస్తున్నారో మనం కూడా అరుచుకుందాం పారి. వచ్చేది ఎవలో కాదు, వట్టిపచ్చి మనిషి అసలే కాదు. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారుకు రాజకీయంలో దగ్గరుండి ఓనమాలు దిద్దిచ్చిన గురువు కాబట్టి ఏర్పాట్లల్లో ఏ లోటు కూడా ఉండొద్దు. మళ్ళా మన సీఎం సార్ నుంచి మనకు మాట రాకుండా చూసుకోర్రి. మనం చేసిన మర్యాదలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు మురిసి ముప్పందం అయిపోవాలి. మర్యాద అంటే మర్యాద, తెలంగాణలోదే మర్యాద అని మన పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు పోయి అందరికీ పేరు పేరున చెప్పి మన తెలంగాణ మర్యాదను ఏపీలో ఎలిగెత్తి చెప్పేటట్టు చెయ్యాలి అని కూడా బట్టి సార్ అనొచ్చు. మీరంత మంచిగా చెప్పినాక మేము ఊకుంటామా సారు? మన షాయినీళ్ళ రుచి చూపిస్తాము, తెలంగాణలో తిండి ఎట్లుంటుందో తినబెడతాము, మన శాఖల వాసనకే సారు నోట్లే నీళ్లు ఊరాలే అన్నారు కావచ్చు. ఇక ఇద్దరు సీఎంలు కూర్చొని పాలి రాష్ట్రాల పంపకాలలో ఎన్ని బంగ్లాలు రావాల్సినవి ఉన్నాయి, ఎన్ని ఏపీలో ఉంటాయి, ఎన్ని తెలంగాణలో ఉంటాయి, అన్ని ఆస్తుల గురించి కూడా తెలుసుకుంటారట. పంపకాల ముచ్చట కాబట్టి అయ్యా బట్టి గారు అన్ని ఏర్పాట్లు మంచిగా చేయాలని చెప్పిర్రు, మంచిగానే ఉన్నది. అసలు ముచ్చట ఏంటంటే కరెంటు గురించి కూడా చెప్పుండ్రి, లేకుంటే జనరేటర్ తెప్పియండ్రి. మాట్లాడుతుంటే కరెంటు పోగాల, ఎందుకంటే మీ ఏలుబడి వచ్చిన కాడ నుంచి ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవ్వలకు తెలియకుండా అయింది అంటురు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. ఉద్యోగాలకు ఎంపికైన అసిస్టెంట్ ఇంజనీర్లు కారుపాటి మాజీ మంత్రి కేటీఆర్ సార్ను కలిసిరట. అగో అధికారంలో లేని మాజీ మంత్రి సార్ను ఎందుకు కలిసిర్రు? కలిస్తే గిట్లా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కలుస్తారు, లేకుంటే ఏలుబడిలో ఉన్న మంత్రులను కలుస్తారు. అట్లా పోయి మాజీ ఐటీ మంత్రి సార్ను ఎందుకు కలిసిర్రు అరుచుకుందాం పారి. సారు మీ కారు పార్టీ ఏలువాడిలో ఉన్నప్పుడు ఏఈఈ ఎగ్జామ్ పెట్టిర్రు, మేము అప్పుడు రాసినాము. అప్పటి సంది ఇప్పటిదాకా కూడా మాకు నౌకర్లు ఇస్తలేరని వాళ్ళ గోసంతా కేటీఆర్ సార్తో చెప్పుకున్నారట. అప్పట్లో మీ 10 ఏళ్ల ఏలువాడిలా మీరు పట్టించుకుంటలేరని షై సర్కార్ అధికారంలోకి వస్తేనన్నా మా చింతలు పోతాయి. బొంతలు కప్పుకొని నిమ్మలంగా ఇంటికాడ వండుకున్న ఇందిరామ రాజ్యంలో ఇంజనీర్ చదివినోళ్లకు పిలిచి ఉద్యోగాలు ఇస్తారనుకుంటే మొత్తం ఉల్టా పల్టా అయింది. అప్పుడు మీ సర్కారులోనన్నా గుడ్డి కన్నా మెల్లెనాయం అన్నట్టు ఉండే, ఇప్పుడు పురాగా గుడ్డిగానే అయ్యే కాడికి వచ్చింది. మా పరిస్థితి ఎట్లున్నదంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు ఉన్నదన్నట్టే అన్నారట. అట్లా గోసలు చెప్పుకున్నాక మీకు నేను అండగా ఉంటా అన్నాడట. అయ్యా కేటీఆర్ సారు అండగా ఉంటా ఆదుకుంటా అని ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మంచిగానే చెప్తుర్రు. నిరుద్యోగుల తరపున పోరాటానికి సిద్ధమైనమని భారీ భారీ డైలాగులు కొడుతుర్రు. అప్పట్లో మీ కారు పార్టీ ఏలువడిలా ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎంతమంది కొలువులు లేనోళ్ళని ఆదుకుర్రు, ఎంతమంది పేద పిల్లల చదువులకు ఆసరయ్యిండ్రు. అధికారం పోగానే ఇప్పుడు అన్ని యాదికొస్తున్నాయా సారు? నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పుర్రి. ఒకవేళ షై సర్కార్ అధికారంలోకి రాకపోతే ముచ్చటగా 3వ తేప మీ కారు పార్టీ ఏలుబడిలోకి వస్తే ఈ ఇంజనీర్ చదివిన పిల్లలను దేకేటోళ్ళ, కనీసం వీళ్ళను మీ ఇంటి గేటు కాడికన్నా రానిచ్చేటోళ్ళ? నిజం చెప్పుండ్రు సారు. అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల గోసలు యాదికొస్తాయి, పాలనగిరి ఎలగబెడుతున్నప్పుడు యాదికి రావు. మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు నా శాఖల ఆఫీసర్ల పనితనం ఎట్లున్నది ఏం కథ అని అరుచుకునేందుకు సచివాలయంకు పోయిండు. మరి ఆఫీసర్లంతా సర్కారుకు మంచి పేరు తీసుకొచ్చేందుకు మంచిగానే పనిచేస్తురా, ఏదో డ్యూటీ చేసినామంటే చేసినామా అన్నట్టు ఉంటుర్రా. ఇది మనం కూడా అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. అగో చూసినరా మంత్రి సార్ వచ్చిండని టైంకు వచ్చిన 3-4 ఆఫీసర్లు తప్పితే ఖాళీ కుర్చీలతోనే ఆఫీసు కొంగలు దొక్కిన మడి లెక్క గుడ్డిగా ఉంది. ఏలుబడిలకు వచ్చింది కాంగ్రెస్ సర్కారే. మంత్రులు మా ఆఫీసుకి ఎందుకు వస్తారని నిమ్మలంగా పగటిలియాలకు పొట్టవాలుగా తిని వస్తుర్రు. ఏ ఇంటికాడనే ఉంటే అయిపోతుంది, మనం పని చేసినా చేయకపోయినా 1వ తారీఖు నాడు టంచన్గా జీతం అయితే పడుతుంది అని బేపికర్గా ఉంటుండ్రేమో, అందుకే ఇట్లా ఖాళీ కుర్చీలు గల్లబడుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అంటే ఎంత బుగులు లేకుంటే ఇట్లా డ్యూటీలకు డుమ్మా కొడతారు చెప్పుండ్రి. పోయి బంగ్లాల
మంత్రి శాఖల పనిచేసేటోళ్ళే ఇట్లా డుమ్మా కొట్టుడు ఏంది? వెంకటరెడ్డి సారు కార్యాలయం అంతా కలెదిరిగి చూసిండట. అటెండెన్స్ బుక్కు తెరిచి ఎవరెవరు ఏ టైంకి వస్తుర్రు, వచ్చి ఏం చేస్తుర్రని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. మంచిగా డ్యూటీ చేస్తారని పనుల్లో మేం పెట్టుకుంటే మీరు ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుని ఆఫీసులకే రారా? మీ కొలువులు మీరు కూడా సక్క చేయకపోతే ఎట్లా? ప్రభుత్వ ఉద్యోగులే ఇట్లా లాపర్వ చేస్తే ప్రజల గోసలు ఎట్లా తీరుతాయి? మళ్ళా ఇంకో పారి ఇట్లనే రిపీట్ అయ్యిందనుకో సర్కారు లాంఛనాలతోనే చక్కగా ఇంటికి సాగదోలుడే అన్నాడట. అయ్యా కోమటిరెడ్డి గారు, ఒక సచివాలయంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇదే పరిస్థితి ఉన్నది. చెప్రాసులే చక్కగా డ్యూటీలు చేస్తున్నారు కానీ పెద్ద పెద్ద సార్లు ఏడచక్క కార్యాలయాల్లో ఉంటలేరట. వాళ్ళ కథ కూడా మంచిగా అరుచుకొని సారు అంటూరు చిత్రాల మంత్రి గారి సింప్లిసిటీ తెలిసినోళ్ళు. కల్వకుంట్ల కవిత మేడం నడిరెత్తిలా శని పెదపీట వేసుకొని పరాగతిగా కూర్చున్నదా ఎట్లా? ఏమైందే బాలన్న అట్లా అంటున్నావు అంటారా? లేకపోతే ఏంది? ఢిల్లీ అవెన్యూ కోర్టు కస్టడీని పెంచిందట. అగో మళ్ళేని దినాలు న్యాయస్థానం తిహార్ జైలునే ఉండాలని చెప్పిందంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. కల్వకుంట్ల కుటుంబానికి వచ్చిన కష్టం ఏ పగోనికి పాలకునికి కూడా రావద్దు. రాష్ట్రం మీద ఉన్న శనంతా కారు పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కుటుంబం మీదనే ఉన్నట్టున్నది. ఏ గడియల ఈడీ అధికారులకు దొరికిందో అప్పటి సంది ఇంటి ముఖం కూడా చూడకుండా అయ్యింది కవిత మేడం పరిస్థితి. లిక్కర్ స్కామ్ లో మెయిన్ సూత్రధారి పాత్రధారి అని చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ అన్న బెయిల్ మీద బయటకు వచ్చిండు. మళ్ళా లోపలికి కూడా పోయిండు కానీ కవిత మేడంకు బెయిల్ కూడా వస్తలేదా? కేసీఆర్ సార్ బిడ్డే కథ ఇట్లుంటే అటు రాష్ట్రంలో కారు పార్టీ కనిపించకుండా ఓవటే. గడికో ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీల నుంచి బిస్తర్జా అదురుకోవట్టిరి, కాంగ్రెస్ కండువాలు కప్పుకోవట్టిరి. ఇట్లా అధికారం ఓవుడు ఏందో కానీ అటు కారు పార్టీలా ఇటు కేసీఆర్ సార్ కుటుంబంలో కష్టాలు తప్పుతలేవు. అంటే అధికారంలో ఉన్నప్పుడు అయ్యా కొడుకు బిడ్డే ఎవల నాగిర్రా? అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు. ఓడలు బండ్లు బండ్లు ఓడలవుడు అంటే ఇదేనేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మిషన్ భగీరథ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టినట. మస్తు ఊర్లలో నీళ్లు రాక మస్తు తిప్పలు పడుతురు. పల్లెల పంట నీళ్ల సౌలతులు చేపించేందుకు సమావేశం పెట్టిండా అంటే ఏమో మరి ఎందుకు పెట్టిండో మనం కూడా అరుచుకుందాం పరి. అగో చూసినరా పక్కకు సడాకులు బంగ్లాలు కం సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా ఉన్నాడు. కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు మిషన్ భగీరథ పథకం పెట్టి ఇంటింటికి నల్లాలు పెట్టి మంచినీళ్లు అందిస్తామని అందించిందే లేదట. ఇప్పుడు కొన్ని ఊర్లల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తనే లేవట. ఏ ఊర్లల్లో వస్తలేవో మంచిగా ఎంక్వైరీ చేయండి. ఒక్క ఆడబిడ్డ కూడా నీళ్ల కోసం బిందె పట్టుకొని రోడ్ల మీదకి రావద్దు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇంట్లో నల్లా కొలాయిస్తే గంగమ్మ తల్లే గంగ ఎర్రులెత్తి దుంకుడు దుంకాలే. వచ్చే బడ్జెట్ల మిషన్ భగీరథకు ఎంత బడ్జెట్ పెడితే మంచుకుంటుందని ఆఫీసర్లను అడిగితే మంచిగానే పెట్టాలి సారు, మస్తు ఊర్లల్లో నీళ్లు రాక ప్రజలు అరిగోసలు పడుతుర్రు. కేసీఆర్ సార్ ఏలుబడిలా కాంట్రాక్టర్ల జేబులు నిండినాయి కానీ బిందెల్ల నీళ్లు నిండలేవో అన్నారు కావచ్చు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఇబ్బందులు పడవద్దు, ముందుగల ఏ ఊర్లే నల్లాలు వస్తలేవో అడిగి పోయి నీళ్ళు వచ్చేటట్టు చేయాలని అనుకొచ్చిండట. అయ్యా బట్టి సారు, మరి మీరు బాధ్యతగా మంచిగానే చెప్తున్నారు కానీ నీళ్లు వస్తలేవని వారం దినాల సంది మొత్తుకున్న కొందరు ఆఫీసర్లు మాత్రం సప్పుడు కూడా చేస్తలేరట. ముందుగల అసొంటి ఆఫీసర్ల కథ అరుచుకోండి. మంచోళ్ళను పెట్టుకుంటే మలి సర్కారుకు ఏం కాదు కానీ ఇట్లనే ఉంటే మాత్రము షెయికి కూడా ప్రజలు చేతు ఇస్తారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు బడిలో చదువుకునే పిల్లలకు ల్యాప్టాప్లు ఇవ్వాలని చెప్పిండట. ఏ క్లాస్ చదువుతున్న వాళ్ళకు ఇయ్యమన్నాడు. ఆ పిల్లలు మొత్తానికి ఒయ్యిలు పట్టుకోకుండా బుక్కుల్లో రాయకుండా అన్ని అన్నలే చదువుకోవాలి రాయాలని ఎగురం చేసిండా ఏది? అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. మలి సర్కార్లో చదువుకునే పిల్లలకు తిప్పలు ఉండనే ఉండొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చదువుల శాఖలో తాను అనుకొచ్చిండట. విద్యాశాఖ మంత్రిని నేనే కాబట్టి విద్యార్థులకు మంచి చేయాలని ఇట్లా 20,000 ల్యాప్టాప్లు అందించాలని చెప్పుకొచ్చిండట. అగో రాష్ట్రంలో విద్యార్థులు మస్తు మంది ఉన్నారు, 20,000 ఇయ్యాలని అన్నాడు. ఇవి తీసుకపోయి ఎంతమందికి ఇస్తారు? ఏ క్లాస్ వాళ్ళకు ఇస్తారు అంటే ఏమో మరి ఏ క్లాస్ వాళ్ళకి ఇస్తారని ఇంకా చెప్పనే లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ల్యాప్టాప్లు ఇచ్చి పిల్లలను చదువుల టాపర్లను చేయాలని తాపత్రయం మీకు మస్తుగా ఉన్నదని అర్థమవుతున్నది. ఇస్తే మంచిదే సారు. అట్లనే కొన్ని సర్కారు బడులు ఎట్లున్నాయంటే గాలి గట్టికొస్తే కింద కూలబడేటట్టు, వానలు ఎక్కువ వస్తే కూలిపోయేటట్టు తయారైనాయి. ఇంకా కొన్ని బడుల్లో బాత్రూంలు చక్కగా లేక బడి పిల్లలు బహిర్భూములనే 1-2గా అనిస్తురు. ముందుగా సౌలతులు మంచిగా చేయండి. అటెనక సిక్కి చదువులు చక్కగా చెప్తే మీరు ఇచ్చిన ల్యాప్టాప్లు కూడా మంచిగా పనిచేస్తాయి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మన భారతదేశంలో ఉన్న గాలి మోటార్ల ఏసీలు పనిచేయకపోవడే కాదు, ఆఖరికి దేశ ప్రధాని నరేంద్రల వారు పనిగట్టుకొని వచ్చి ప్రారంభించిన వందే భారత్ రైళ్ల టాపుకు తూటు పడ్డట్టే గుడిసెలకించి వాన పడ్డప్పుడు ఉరిసినట్టే ఉరిసేది ఉరుస్తున్నదట. బందోబస్తుగా తయారు చేసే రైళ్ల ఉరుసుడేందే బాలన్న అంటారా? నిజంగా ఉరుస్తున్నదట.
చూసినరా, ఇది మన నరేంద్ర మోడీ సార్ స్వహస్తాలతో ఓపెనింగ్ చేసిన వందే భారత్ రైళ్లల్లో ఇదొక్కటట. వానముసురు గట్టిగా పెడితే గుడిసె మీద కప్పిన గడ్డి గాదం నానిపోయి ఉరిసినట్టే టాపు మీది బాదుకున్న జాలిలకెళ్ళి బిందెగుమ్మరిచ్చినట్టే నీళ్లు ఎట్లా పడుతున్నాయో చూడుండ్రి. ఇంత లాపర్వగా ఉన్నాక ఎట్లా చెప్పుండ్రి. ఇంకా ఈ రైళ్ల బాధ్యతలు అన్నీ కూడా సెంటర్ సర్కారు చేతుల్లోనే ఉంటాయి అంటారు. సెంటర్ సర్కారులు అధికారులతో చేయించే పనేమో ఇట్లున్నది. రైళ్లలో నీళ్లు ఇట్లా ఉరుసుకుంటా ఇంత లాపర్వగా ఉంటే ఎట్లా చెప్పుండ్రి. అందులో ఏదైనా కరెంటు పాస్ అయితే ట్రైను ఆగమవుడే. ఓ మోడీ సారు, కమలం పువ్వు దేశ పెబ్బలైన మీ కరకమలములతోని కొలాయించిన వందే భారత్ రైళ్లల్లా ఉరుస్తున్నదట. మన దక్షిణ మధ్య రైల్వే శాఖ మంత్రి గారు ఏం చేస్తుర్రో అరుసుకోకపోయినరు సారు. ఇట్లుంటే ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ప్రజలకు రక్షణ కల్పించవలసిన రక్షక భటులకే రక్షణ లేకుండా పోతున్నదట. అగో తుపాకులు లాఠీలు పట్టుకొని తెంపు లేకుండా డ్యూటీలు చేసే పోలీసులకు యనుమల రేవంత్ రెడ్డి గారి ఏలువాడిలా రక్షణ లేకుండా ఉన్నదా అంటే ఉన్నదట. ఆఖరికి బలిమీడికి జీవి తీసుకునే కాడికి కూడా పోతున్నదట. ఇంతకు ఏమైంది అంటారా? ఇగో మాజీ పోలీస్ ఆఫీసరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మాటలంటే మీకే ఎరకైతుంది. అక్కడ స్థానిక సిఐ వేధింపులు, మరి సిఐ మొహం మీద కేస్ డైరీలు కూడా విసిరేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. తర్వాత మిగతా 4 కానిస్టేబుల్ కూడా ఈ ఎస్ఐ గారికి సహకరించకపోవడం వల్ల ఇంకా దిక్కు తోచని పరిస్థితుల్లో మహబూబాద్లో మరి ఆ విషయం తాగినట్టుగా తెలుస్తుంది. ఇన్నరా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటల ఎస్ఐగా పనిచేసే శ్రీరాములు శ్రీనివాసు మనసు సెంచరీల్లి జీవు తీసుకునే కాడికి పోయిందట. ఇంకేమన్నా చెప్తారా సారు? ఢిల్లీకి పోవడానికి 17 సార్లు ఢిల్లీ పోయినారు ముఖ్యమంత్రి గారు. మరి ఆయన హోంమంత్రి అయినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ గారు మరి చావు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు వచ్చి చూడాలి కదా. కుమారి ఆంటీ రోడ్డు సైడ్ ఫుడ్ గురించి పోలీసులకు ఆర్డర్లు చేసేంత టైం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఆయన డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్ఐ సారు సావు బతుకుల నడమ ఉంటే దావఖానకు పోయి చూసి రాలేదంటే ఏంది ముచ్చట? అసలైతే ఆ ఎస్ఐ శ్రీనివాస్ సారు దళితుడని తెలిసి రాలేదంటుర్రు. శ్రీనివాస్ సార్ను చిన్న చూపు చూసిన సిఐ పేరు జితేందర్ రెడ్డి అట. రెడ్లు ఒకటని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, అట్లనే రేవంత్ రెడ్డి సారు రాలేదా ఎట్లా? మరి మల్లుబట్టి విక్రమార్క సారు ఎందుకు రాలేదో? 10 ఏళ్ళు దొరల రాజ్యం నడిచింది అంటారు. ఇప్పుడు రెడ్ల రాజ్యం నడుస్తుందా ఎట్లా? ఏమో ఈ ముచ్చట ఇంటే అట్లనే అనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సారు కారుకు కాలిచ్చి కాంగ్రెస్ ఎల్లా మంచిగానే మెడలాగా అప్పుకున్నాడు. కానీ ఆయన షేయిపాటిల షరీకవుడు నియోజకవర్గంలో ఉన్న ఆయన వెనకపొంట నడిచేటోళ్లకు సుతారం నచ్చుతలేదట. ఎవరు చేయని పాపం చేసినట్టు యాదయ్య సార్ను షేవెల్ల ప్రజలు ఎట్లా అరుచుకుంటున్నారో చూడుండ్రి. కాలే యాదయ్య సారు కాయిసుగా బాతిన శిలాపలకాలు ఇట్లా చిత్తుగా ఇచ్చగొడుతుర్రు. మొగరి సొమ్ముదిని ఎవలపాటనో వాడినట్టు బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబడి గెలిచి కారు పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి షెయి పార్టీతోని చేతులు కలుపుతావా? కాలే యాదయ్య ఎసొంటోడు అంటే ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టు తయారయ్యిండు. అటు తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ కుమార్ సారు కూడా రేవంత్ రెడ్డి సార్ది ఎంత పొడుగు అన్నాడో అందరికీ ఎరికే. ఇప్పుడు ఆయన పంచాన్నే చేరిండు. ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడతలేడు అని నిరుద్యోగులు మల్లన్న సారు కారునే అడ్డుకున్న బుగ్గకారుల తిరుగుతుండు. ప్రజలను బుగ్గగాలని చేసిండు. షాయి పైసలు దానం చెయ్యిండ్రి, ప్రజల కోసం కొట్లాడతా అని బిచ్చమెత్తుకున్న సోషల్ మీడియా పెద్ద బిచ్చగాడు ఇప్పుడు బిందాస్గా కార్ల తిరగబట్టి కాలే యాదయ్య సారు కూడా కలకాలం కార్లో ఉంటారని నమ్మిచ్చిండట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇట్లా కొన్ని నెలలు కాగానే కాలిచ్చిండట. ఇప్పుడంటే మంట మీద ఇట్లా శిలాపలకాలు గులగొడుతురు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మరదో తెలియని పరిస్థితి దాపురించింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఈ శిలాపలకాలు చిందరవందర చేసింది ఏడనో చెప్పలేదు కదా. వికారాబాదు జిల్లా నవాబుపేట మండలం తిమ్మారెడ్డి పల్లెల. ఇక ఇవి వెళ్ళని తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు ఉన్నాయో. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించరు. ఇంకా ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని